వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు, మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చేయబోయే వీడియో అనమాట రొయ్యలు ఫ్రై అనమాట. చూసారా రొయ్యలు ఎంత వస్తున్నాయో ఒక్కొక్కటి. ఇవి కొన్ని ఫ్రై చేసుకుందామండి. దానికి కావలసిన పదార్థాలు పసుపు, కారం, సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. నేను ఆయిల్ వేసేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను, అలాగే ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకున్నాయండి. ఇది కొంచెం పచ్చి వాసన పోయినంత వరకు ఉల్లిపాయలు కొంచెం వేగాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకున్నాను అన్నమాట. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది ఫ్రై చేసుకున్నాను. ఇది కొంచెం బాగా ఇలాగ ఫ్రై అవ్వాలి. కొంచెం ఉల్లి ముద్ద వేసుకున్నానండి. కొంచెం అలాగే ఇందులో గరం మసాలా ముద్ద కూడా కొద్దిగా వేసుకున్నాం. మసాలా ముద్ద వేగిందండి. రొయ్యలు కూడా వేసేసుకున్నాను అన్నమాట. రొయ్యలు వేసి ఇలాగా కలిపిసుకోవాలి. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. ఉప్పు, కారం. ఇందులో ఇప్పుడు ఉప్పు, కారం, కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలి. ఇంకా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి దాంతో పాటు. ఇప్పుడు ఉప్పు వేసాం కదా ఎక్కువగానే. ఇప్పుడు వాటర్ అంతా వచ్చేస్తుంది బయట. కదా, ఇది ఒక 5 నిమిషాలు ఇలా ఉంచుకుందామండి. ఇందులో వాటర్ అంతా ఇంకిపోతుంది అన్నమాట. చూసారు కదా, మనకి రొయ్యలు ఫ్రై తయారైపోతుంది అన్నమాట. మసాలా అంతా మనకి ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇలాగా దగ్గరికి ఫ్రై అవ్వడం. రొయ్యలన్నీ మనకి కుక్ అవుతాయి.